స్వర్ణగిరి అనే అందమైన ఊరు ఉంది. సంపన్న, మధ్య, పేద కుటుంబాలు అందరూ కలిసికట్టుగా ఆప్యాయతగా జీవించేవారు. వినాయక చవితి వస్తోంది. స్నేహితులంతా కలసి చందాలు వసూలు చేస్తున్నారు. రఘు, నరేష్ ఇద్దరూ గణపతి ఉత్సవ కమిటీ లీడర్లుగా ఉన్నారు. చందాలు వసూలుకు వెళ్లే ముందు రఘు ఇలా అన్నాడు: ఎవరు ఎంత డబ్బు ఇస్తే అంతే తీసుకుందాం, బలవంతం చెయ్యవద్దు. అలా వచ్చిన డబ్బుతోనే గణేష్ ఉత్సవం నిర్వహిదాం అని రఘు కమిటీలోని అందరికీ చెప్పాడు. నరేష్ దానికి ఒప్పుకోలేదు. పక్క ఊరి వాళ్లకంటే పెద్ద విగ్రహం, పందిరి, డీజీ, టపాసులతో గ్రాండ్గా చెయ్యాలి. పక్క ఊరి వాళ్లకన్నా మనం గొప్పగా చెయ్యాలి. అందరి దగ్గర డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసు అన్నాడు. రఘు అలా వద్దని ఎంత చెప్పినా నరేష్ వినలేదు. చందాలు అడగడం ప్రారంభించారు. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి నరేష్ ఎంతో మర్యాద ఇస్తున్నాడు. తక్కువ డబ్బులు ఇచ్చిన వారికి అందరికన్నా మీరే తక్కువ ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ ఇవ్వాలంటూ రెచ్చగొడుతూ డిమాండు చేసి డబ్బులు అడుగుతున్నాడు. అందరి దగ్గర ఎక్కువ డబ్బులు రాబట్టాడు. ఈక నరేష్ వాళ్ల ఇల్లు వచ్చింది. చంద కోసం వాళ్ల నాన్నను అడిగారు. నరేష్ నాన్న కూడా తక్కువ డబ్బులు ఇచ్చారు. అందరినీ రెచ్చగొట్టిన నరేష్ నాన్న తక్కువ డబ్బులు ఇవ్వడంతో కమిటీ సభ్యులైన నరేష్ స్నేహితులు నవ్వారు. నరేష్ గర్వంతో ఎక్కువ డబ్బులు ఇవ్వాలని వెళ్ళా నాన్నను కూడా అడిగాడు. లేవని చెప్పినా వినకుండా మారాం చేశాడు. చేసేదేమీ లేక నరేష్ నాన్న తన మందుల కోసం దాచిన డబ్బు మొత్తాన్ని ఇచ్చేశాడు. నరేష్ అనుకున్నట్టుగానే గణేష్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత నరేష్ వాళ్ల నాన్నకు తీవ్ర అనారోగ్యం చేసింది. అప్పటి వరకు బాగానే ఉన్న నాన్నకు ఇప్పుడిలా ఎందుకు ఇంత అనారోగ్యం చేసిందని నరేష్ వాళ్ల అమ్మను అడిగాడు. గణేష్ చంద కోసం నరేష్ నాన్న 1 నెల మందుల కోసం దాచిన డబ్బు ఇచ్చేసి నెల రోజులు మందులు మానేసిన విషయాన్ని నరేష్కు వాళ్ల అమ్మ చెప్పింది. కొద్ది రోజులకే నరేష్ వాళ్ల నాన్న చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత నరేష్ వాళ్ల అమ్మ చాలా కష్టాలు పడతారు. ఇదంతా తన వల్లే జరిగిందని నరేష్ చాలా బాధపడ్డాడు. తాను చంద కోసం ఎక్కువ డబ్బులు బలవంతంగా తీసుకున్నవాళ్ల అందరి ఇళ్లలో ఎన్ని అనర్థాలు జరిగి ఉంటాయో ఊహించుకుని బాధపడ్డాడు. అప్పుడు రఘు పండుగంటే అందరూ సంతోషంగా జరుపుకోవాలి, గొప్పలకు పోయి ఇతరులను కష్టపెట్టవద్దు అని చెబుతాడు. అప్పటినుంచి వచ్చిన డబ్బుతోనే సంబరంగా అందరూ కలిసి చాలా ఆనందంగా గణేష్ పండుగ నిర్వహిస్తున్నారు.